మంథిని నియోజకవర్గంలో అతి త్వరలో మరో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీలోని మంథిని జేఎన్టీయూ 16వ వార్షికోత్సవ వేడుకలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యూనివర్సిటీ ఆవరణలో నూతనంగా నిర్మించిన సివి రామన్ ఆడిటోరియంను ప్రారంభించారు. భవిష్యత్తు ఉపాధి అవకాశాలపై విద్యార్థులు దిశానిర్దేశం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీలో మంథిని జేఎన్టీయూ 16వ వార్షికోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరై యూనివర్సిటీ ఆవరణలో నూతనంగా నిర్మించిన సివి రామన్ ఆడిటోరియం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. 16 ఏళ్ల క్రితం అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డిని తమ నియోజకవర్గంలో జేఎన్టీయూ యూనివర్సిటీ కావాలని అడిగిన వెంటనే అనుమతులు ఇచ్చారని గుర్తు చేశారు. నేడు అదే యూనివర్సిటీ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఆనాడు మారుమూల ప్రాంతంలో జేఎన్టీయూ కళాశాల ఏర్పాటు చేయడం సరికాదని కొందరు విమర్శించారని చెప్పారు. కానీ మంథిని జేఎన్టీయూలో విద్యార్థి యూపీఎస్సీ ఫలితాలలో తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచి తమ ప్రాంతానికి గుర్తింపు తెచ్చిందని చెప్పారు. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ కాలంలో విద్యార్థులు ఆలోచనలు సృజనాత్మకతను కలిగి ఉండాలని సూచించారు. సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో మీలాంటి అనేక మంది విద్యార్థులను ఇంజనీరింగ్ కోర్సులో చదివించాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఆనాడున్న గౌరవ ముఖ్యమంత్రి గారు రాజశేఖర్ రెడ్డి గారు మేము అడగగానే ఈ ప్రాంతంలో జేఎన్టీయూ కళాశాల శాంక్షన్ చేసిన సందర్భంలో వారిని ఈరోజు నేను తప్పకుండా స్మరించుకోవాల్సిన అవసరం వస్తుంది. ఈ మారుమూల ప్రాంతంలో కాలేజ్ ఏర్పాటు చేస్తున్న సందర్భంలో ఈ కాలేజీ ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ ఏర్పాటు చేస్తే ఈ కాలేజీ నడవదు అని చాలా మంది విమర్శ చేసిన వారు ఉన్నారు. కానీ ఒకటే లక్ష్యం, ఒకటే ఆలోచన, ఇక్కడ కాలేజ్ స్థాపన చేయాలి. ఈ పిల్లలు బాగా చదువుకొని రేపు ఐఐటీలను ట్రిపుల్ ఐటీలను బిట్స్ పిలానీలో లేకుంటే ఇతర పెద్ద కాలేజీకి సరి సమానంగా ఇక్కడ విద్యా బోధన అందించి మీరందరూ కూడా వారికి సమానంగా ఎదగడానికి ఈ ప్రాంతం నుంచే ఒక గొప్ప కళాశాలను ఏర్పాటు చేయాలనే ఒక కృత నిశ్చయంతో మొదలు నడిచినాం. ఆ క్రమంలోనే చాలా మంది వేలాది మంది విద్యార్థులు ఇంజనీరింగ్ చదువుకున్నారు. అదే ఈ కాలేజీ లేకపోతే అంతమంది విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో చదువుకోవాలని ఓ సంకల్పం ఉన్న మీలాంటి విద్యార్థికి ఈ అవకాశం లేకపోతా ఉండే.